నిజామాబాద్ జిల్లా జాడి జమ్లాపూర్ గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. దీంతో అక్కడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థి మద్దతుదారులు ప్రయత్నించడంతో ఈ దుర్ఘటనకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ప్రజలందరినీ కూడా చెదరగొట్టేశారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్కడ కొంతమంది స్థానికులందరూ కూడా కౌంటింగ్ కేంద్రంలోకి ర్యాలీగా వెళ్లేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కు నెడుతూ ఉన్నారు. కానీ ఏమాత్రం కూడా పోలీసుల మాట వినట్లేదు. అలాగే ముందుకు దూసుకొచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జులుం నశించాలి అని అంటూ భారీగా నినాదాలు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మహిళలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఇంత ఆగ్రహం తెప్పించిన అంశం ఏంటి అన్నది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా జాడి జమలాపూర్ లో జరిగింది. గ్రామంలో నిజామాబాద్ జిల్లా జాడి జమలాపూర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నారు. లోపల కౌంటింగ్ జరుగుతోంది. కానీ ఒక్కసారిగా ఆగ్రహంతో అందరూ ముందుకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టడానికి లాఠీలకు పని చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్ లో అసలు ఎందుకు ప్రజలు తిరగబడ్డారు? ఎందుకు అంత కోపం వచ్చింది పోలీసుల పైన? అసలు ఏం జరిగింది? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే సాలూరా మండలం ఏదైతే జాడి జమాల్పూర్ గ్రామం ఉందో ఆ గ్రామంలో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సంబంధించిన గ్రామస్తులు ఎవరైతున్నారో అక్కడ ఒక అభ్యర్థి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున గుమ్మిగూడి ర్యాలీగా వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ కోణంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలాసేపు సంధాయించారు. కానీ అక్కడ ఏదైతే ఎవరైతే మద్దతుదారులు వచ్చారో వాళ్ళు పెద్ద ఎత్తున గుమ్మిగూడి రావడంతో ఒకసారిగా పోలీసులకు వినకుండా ముందుకు తోసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పోలీసులకి అటు గ్రామస్తులకి మధ్య తోపులాట జరిగింది. ఎవరైతే అభ్యర్థి మద్దతుదారులు ఉన్నారో వాళ్ళకి పోలీసులకి కొద్దిగా తోపులాట జరగడంతో ఒకసారిగా వాళ్ళు విచక్షణ కోల్పోయి మీదకి రావడం, దుర్భాష రావడంతో ఒకసారిగా పోలీసులు లాఠీలకు పని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ నుంచి అందరూ కూడా ఒకసారిగా పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఎవరైతే ఆందోళనకారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంధానించారు. అక్కడ నుంచి పోలీసులకు పని చెప్పిన తర్వాత చెదరగొట్టిన తర్వాత కొద్దిసేపు అయితే ఏదైతే ఆందోళన జరిగిందో అదంతా విరమించారు. కానీ ఒక్కసారిగా ఒక పక్క కౌంటింగ్ జరుగుతుంది, 144 సెక్షన్ ఉంది. అప్పటికే సిపి సాయి చైతన్య మిగతా కౌంటింగ్ సెంటర్లన్నీ కూడా తిరిగి క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేయడం ఉంది. ఎందుకంటే ఎప్పటి వరకు అంటే కౌంటింగ్ పూర్తయ్యే వరకు సుమారు 9 కావచ్చు. ఈ రోజు రాత్రి అంతా కూడా
144 సెక్షన్ ఉంటుంది. రేపు 140 సెక్షన్ విడుదలవుతుంది. అయితే అప్పటి వరకు కూడా అప్పటికే క్లియర్ చెప్పారు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంధానించాలి. కానీ వాళ్ళు సంధానించకుండా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మద్దతుదారులు కావచ్చు, లేకపోతే గెలుపొందుతున్న ఆనందంలో మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ సాలూరా సంబంధించిన ఏదైతే ఆ కౌంటింగ్ సెంటర్ ఉందో కౌంటింగ్ సెంటర్కి ఒక్కసారిగా ఏదైతే స్పీడ్ రాజేష్, జాడి జమలాపూర్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయా? ఇంకా కమలాపూర్ సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. ఇంకా మరికొద్దిసేపట్లో రావచ్చు. అయితే స్థానికంగా ఎప్పుడైతే కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారో వాళ్ళ సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, ఏజెంట్లు ఫోన్లు ఉండవు కాబట్టి ఏజెంట్లు బయటకు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గెలుపొందుతున్నామనే ఒక సంతోషంలో బయటకు వచ్చి చెప్పారు కావచ్చు, ఆ కోణంలోనే ఒకసారిగా సంతోషంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గ్రామస్తులు ర్యాలీగా సంతోషంతో వెళ్తున్న సందర్భంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అప్పటికే చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో ఒకసారిగా గ్రామస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మద్దతుదారులు అంటే గెలుపొందే వ్యక్తి మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఇతర మద్దతుదారులు కావచ్చు, ఒకసారిగా ముందుకు రావడంతో వాళ్ళు చెదరగొట్టారు. అయినా సంధానించారు చెప్పకపోవడంతో లాఠీలకి పని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగింది, అక్కడ నుంచి అందరినీ పంపించేశారు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, చూడొచ్చు నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక మద్దతుదారునికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వారించడంతో ఒక్కసారిగా వాళ్ళ మద్దతుదారులంతా పోలీసులపైకి తిరగబడ్డారు. వాళ్ళు పోలీసుల జులుం నశించాలి అని అంటూ నినాదాలు కూడా చేశారు. అక్కడ ప్రస్తుతమైతే పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు వాళ్ళందరినీ ముందుగా సంజాయించారు, కానీ ఎవరు వినే పరిస్థితి లేకపోవడంతో లాఠీలకు పని చెప్పాము అని అంటున్నారు. ప్రస్తుతం అయితే శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇంకా జాడి జమాల్పూర్ కౌంటింగ్ కొనసాగుతోంది. దాని ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.